బుల్లితెరపై ఎన్నో మ్యూజిక్ ఛానల్స్ లో యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న యాంకర్ లాస్య ఇటీవల కాలంలో యాంకరింగ్ కి కాస్త దూరంగా ఉన్నారు. గతంలో ఈమె మా మ్యూజిక్ ఛానల్ కి యాంకర్ గా ఉండేవారు. అయితే ఇలా యాంకర్ గా మంచి సక్సెస్ అందుకున్న లాస్య ప్రెజెంట్ యాంకరింగ్ కి దూరంగా ఉంటూ బుల్లితెర ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తూ ఉన్నారు. ఇక ఆమె తాను ప్రేమించిన వ్యక్తి మంజునాథ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత బుల్లితెర ప్రోగ్రామ్స్ కి దూరమైన లాస్య ఇటీవల కాలంలో తిరిగి పలు కార్యక్రమాలతో సందడి చేస్తున్నారు. మరొక వైపు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తనకు సంబంధించి అన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటున్నారు. తన తండ్రికి ఇష్టం లేకుండా మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎన్నో గొడవల తర్వాత తిరిగి కుటుంబ సభ్యుల సమక్షంలో కూడా వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో లాస్య మంజునాథ్ దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇకపోతే లాస్య తన పేరెంట్స్ కి ఏకైక కుమార్తె కావడంతో తన తల్లిదండ్రుల బాధ్యతను కూడా ఆమె తీసుకున్నారు అని తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి తన తండ్రి కోసం ఎంతో కష్టపడి పని చేశారని తన కష్టాన్ని తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే గత కొద్ది రోజులుగా లాస్య తన తండ్రికి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తూ వచ్చారు. తన సొంత ఊర్లో తన తండ్రి కోసం ఒక అందమైన ఇంటిని కట్టించిచ్చారు. అలాగే గత ఏడాది ఫాదర్స్ డే సందర్భంగా పొలంలో పనిచేయడం కోసం తన తండ్రికి ట్రాక్టర్ కూడా కానుకగా ఇచ్చారు. అయితే తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా ఈమె తన తండ్రికి మరొక కారును కానుకగా ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో లాస్య తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఆనందం వ్యక్తపరిచారు. తన తండ్రికి తెలియకుండా గుడికి వెళ్తున్నామని చెబుతూ ఈమె షోరూమ్ కి తీసుకెళ్లి తన తండ్రికి ఎంతో ఇష్టమైన కారును కొనుగోలు చేసి కానుకగా అందించారు. చిన్నప్పటి నుంచి తన తండ్రి కారు నడుపుతుంటే తన తండ్రి పక్కన కూర్చొని వెళ్లటమే తన కళ అని తెలిపారు. అయితే ఇన్ని రోజులకి నా కళ నెరవేరింది అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. అలాగే ఈ వయసులో తన తండ్రికి కారు అవసరం ఎంతో ఉంది కాబట్టి పేరెంట్స్ కి కారును కానుకగా ఇచ్చానని తెలిపారు. అయితే తన తండ్రిని చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా తన తండ్రికి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. తండ్రికి ట్రాక్టర్ నడపడం వచ్చు కానీ కారు నడపడం రాదు అని చెబుతూ ఈమె ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ మీలాంటి కూతురు ఉండడం చాలా అదృష్టం కానీ మంజునాథ్ లాంటి అల్లుడు దొరకడం మరింత అదృష్టం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మంజునాథ్ తనని మామయ్యలాగా కాకుండా ఒక తండ్రిలాగా చూసుకుంటారని పలు సందర్భాల్లో లాస్య వారిద్దరి బాండింగ్ గురించి చెప్పిన విషయం కూడా తెలిసిందే.